తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అన్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులో హెచ్సియు భూమి లేదని వెల్లడించింది. ప్రైవేటు సంస్థలకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వేలం అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని స్పష్టం చేసింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో ఎలాంటి చెరువులు లేవని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ ఆ ప్రభుత్వం ప్రాజెక్టులో హెచ్సియు భూమి లేదని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిసుగా. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిరావు గాలి చినికి గాలివానగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము. యూనివర్సిటీ విద్యార్థులకు విపక్షాలు అండగా నిలుస్తున్నాయి. దాంతో మామూలుగా చిన్న స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో ప్రారంభమైన నిరసన అది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తికి ఢిల్లీరావు అనే వ్యక్తికి కట్టబెట్టారు. దీనిపైన మేము న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు స్థాయిలో న్యాయ పోరాటం చేసి ఆ భూమిని ప్రభుత్వానిదే అని నిరూపించుకున్నాము. అది హెచ్సియుకు సంబంధం లేదు అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వివరణ ఇవ్వడం జరిగింది ప్రతిపక్షాలకు. అయినప్పటికీ కూడా యూనివర్సిటీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. అది ముందు యూనివర్సిటీకి కేటాయించిన స్థలమే, ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఈ ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే ఢిల్లీరావు అన్నారో ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పగించారు అని విద్యార్థులు వాదిస్తున్నారు. ఇది ముందు తొలి దశలో మాత్రం ఇది యూనివర్సిటీ స్థలమే, తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మేము యూనివర్సిటీకి చెందాలి ఈ స్థలం అని పోరాడుతున్నామని విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు ఏబీపీ నాయకులు కూడా, అక్కడ అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నారు. ఏబీపీ విద్యార్థులు అలాగే ఇతర విద్యార్థి సంఘాలు కూడా చాలా ముమ్మరంగా పోరాడుతున్నాయి. వీరికి మద్దతుగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ స్పందించి వాళ్ళకి మద్దతుగా నిలవడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ నేతలు ఏవైతే యూనివర్సిటీ హెచ్సియు విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగిందో, అరెస్ట్ చేసి
పోలీస్ స్టేషన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించినప్పుడు నిర్బంధం చేసినప్పుడు వాళ్ళని విడిచేంత వరకు మేము ఇక్కడ కదిలేదు లేదు అని బీఆర్ఎస్ నాయకులు అక్కడ తీవ్రంగా వాదోపవాదాలు చేయడం కానీ ప్రభుత్వంతో పోలీసులతో పోరాడడం కానీ జరిగింది. వారు విద్యార్థులను విడిచిపెట్టే వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని భీష్మించుకొని అక్కడే ఉండడంతో చివరికి ఉన్నతాధికారులతో సంప్రదించిన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు చివరికి విద్యార్థులను విడిచిపెట్టడం జరిగింది. అప్పటి వరకు అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి. అది నిన్న అలా జరిగితే ఈరోజు తాజాగా బండి సంజయ్ కూడా బీజేపీ కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. తను హెచ్సియు గచ్చిబౌలి కంచె గురించి స్పందిస్తూ ఇది ఒక పచ్చదనానికి పట్టుకొమ్మగా తర్వాత గ్రీనరీకి ముచ్చట ఉంది, అక్కడ వన్యప్రాణులు కూడా ఉన్నాయి కాబట్టి ఇది జీవ వైవిధ్యానికి చాలా కీలకమైన ప్రాంతము. ఈ ప్రాంతంని అలాగే ఉంచాలే తప్ప ఇతరులకు కేటాయించి అక్కడ ఇతర నిర్మాణాలు చేపట్టొద్దు. గతంలో కాళేశ్వరంలో కూడా కనీసం 25 లక్షల వృక్షాలు నేలమట్టమయ్యాయి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల. అదేవిధంగా ఇప్పటి తాజా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. భూములు అమ్మి ఏదైతే ప్రభుత్వం కొనసాగించాలనుకుంటున్నారో ప్రభుత్వ పాలన నిర్వహించాలనుకుంటున్నారో ఆ మాత్రానికి మీరెందుకు అధికారంలో ఉండడం, అధికారంలో తప్పుకోవాలని కూడా ఘాటుగా విమర్శించిన పరిస్థితి. అలాగే ఇదే సందర్భంగా పిఏ పాల్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మీకంటే పిఏ పాల్కు ఇదే అధికారం కట్టబెట్టిన ఆయన కూడా అదే పని చేస్తారు కదా అనే ఒక వ్యంగ్యాస్త్రం కూడా సంధించడం పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ అంశాలను పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం తాజాగా మరొక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో కూడా ప్రభుత్వం దీర్ఘస్థాయిలో సుదీర్ఘంగా తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షాలు అటు ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. దాదాపు 8 అంశాలతో వివరిస్తూ ఆ భూమి వెనుక ఉన్నటువంటి నడిచినటువంటి లావాదేవీలను కావచ్చు, ఆ నడిచిన వ్యవహారాన్ని కావచ్చు వివరించే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే న్యాచురల్ ఫార్మేషన్స్, స్టోన్ ఫార్మేషన్స్ ఉన్నాయో, సహజ సిద్ధంగా ఏర్పడిన శిల్పాలకు కూడా ఎలాంటి హామీ జరగదు, వాటిని కూడా జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటామనే అంశాన్ని కూడా ఒక 4 అంశాల్లో వివరించడం జరిగింది. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రారంభంలో 2004లో ప్రైవేటు సంస్థలకు కేటాయించేటప్పుడు కూడా అక్కడ విద్యార్థి సంఘాలు విద్యార్థులు పోరాటం చేయడం జరిగింది. చాలా కాలం వరకు అది న్యాయస్థానాల్లో ఉండడంతో తాత్కాలికంగా సద్దుమణిగిన అంశం తాజాగా ప్రభుత్వం సేకరించి అక్కడ ఐటీ సంస్థలను అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడంతో మరొకసారి తెర మీదకి వచ్చిన పరిస్థితి. మొత్తం మీద హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటేనే ఒక పచ్చదనానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు. అక్కడ వెస్ట్ జోన్లో పశ్చిమ ప్రాంతంలో అతిపెద్ద గ్రీనరీ, ఆ గచ్చిబౌలి కంచె అంటేనే అది ఒక చారిత్రాత్మకంగా కూడా చాలా విశేషమైన స్థలము. ఆ గచ్చిబౌలి పరిసరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడే అనేక చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ప్రవాహ ప్రాంతంలోనే ఈ గచ్చిబౌలి కంచె ఉండడం, ఆ కంచె ప్రాంతంలోనే అప్పట్లో 69 తెలంగాణ ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న ఒక వాదనను గుర్తించి అక్కడ హెచ్సియు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో అది ఒక నిర్మానుష్య ప్రాంతం, అక్కడికి వెళ్ళాలంటే కూడా కనీస బస్సు సదుపాయం లేని పరిస్థితి. అది అప్పట్లో తొలుత గోల్డెన్ త్రిషాల్డ్ హ్యాబిట్స్లో ఏర్పడ్డ ఈ విశ్వవిద్యాలయం కార్యక్రమాలు జరిగాయి అక్కడ నిర్మానుష్య ప్రాంతం కావడంతో. ఆ తర్వాత ఇక్కడి నుంచే ఒక బస్సు ద్వారా వెళ్ళి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఒక ప్రాంతం ఇప్పుడు చుట్టూ ఐటీ పరిశ్రమలు ఏర్పడడంతో ఒక హాట్ కేక్గా ఏర్పడ్డటువంటి పరిస్థితి. ఇలాంటి విలువ పెరగడంతో తాజాగా ప్రభుత్వం ఆదాయ వనరులు సమీకరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదే ఈ ఢిల్లీరావు కేటాయింపుల తర్వాత ప్రభుత్వ స్థలంగా సుప్రీంకోర్టు ద్వారా గెలవడంతో ప్రభుత్వానికి ఒక న్యాయపరంగా అయితే ఒక గెలుపు, అంటే న్యాయపరంగా పైచేయి అయినప్పటికీ కూడా విద్యార్థులు సహకరించకపోవడం, విద్యార్థులు అక్కడ యూనివర్సిటీకి ఆ స్థలం అవసరమని పోరాడుతుండడం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారుతున్న ఈ హైదరాబాద్ వాతావరణానికి
ఇక్కడ తూర్పు వైపు ఉస్మానియా యూనివర్సిటీ పచ్చదనం ఒకవైపు అయితే పశ్చిమ ప్రాంతంలో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉన్నటువంటి ఈ పచ్చదనం కూడా చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చెరువులు రకరకాలుగా కబ్జాకు గురైన పరిస్థితి. చెరువులకు చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్ కావచ్చు, చెరువుల చుట్టుపక్కల ఉన్న సికం భూములు కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ రూపాలుగా అక్కడ ఐటీ పరిశ్రమలు రావడంతో ఒక్కసారిగా పెరిగిన రియల్ బూమ్తో కారణంగా అక్కడ ఇప్పటికే చాలా చెరువులు, కంచెలు, ఇతరత్ర లావణి పట్టాలు అంటే ప్రభుత్వ హక్కులు ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వం నియంత్రించేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అన్యాక్రాంతమైన పరిస్థితి. అక్కడ అంతా మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిన పరిస్థితి. ఆ పరిసరాల్లో ఏకైక ఆదరువుగా గ్రీనరీకి, ఒక పచ్చదనానికి మిగిలింది ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ గచ్చిబౌలి కంచె మాత్రమే. అది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య ఏదైతే పార్కు COP11 నిర్వహించిన గుర్తుగా అక్కడ తలపెట్టినటువంటి ఏదైతే బయోడైవర్సిటీ పార్క్ ఉందో అది కూడా చాలా వరకు కుంచుకుపోయింది. అక్కడ కూడా నిర్మాణాలు రావడం జరిగింది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా పర్యావరణ పరంగా కూడా అది ఒక కీలక ప్రాంతంగా మాత్రము నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వం తన ఆదాయ వనరుల కోసం ఇంకా ఇతర ప్రయత్నాలు చేయాలే తప్ప బయో డైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి అలాగే పర్యావరణానికి సంబంధించి ఉన్నటువంటి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వము ఒక కమర్షియల్గా ఆదాయ వనరులు సమీకరించుకునేందుకు పచ్చదనాన్ని పణంగా పెట్టొద్దు అని మాత్రము సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ విద్యార్థులు కొట్లాడడంలో, పోరాడడంలో అక్కడ ఒక అంశం ఉంటే ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతు ఇవ్వడం కూడా మరొక వైపు బలాన్ని చేకూరుస్తుంది విద్యార్థుల పోరాటానికి. ఏది ప్రభుత్వం మాత్రం దాన్ని సంబంధం లేదు. విశ్వవిద్యాలయానికి, సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమితో సంబంధం లేదు. అది సొంతం ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వానికి ఆ విచక్షణ అధికారాలు ఉంటాయి అనే కోణంలోనే ప్రభుత్వం వెళ్తుంది. మరి చివరికి ఇక్కడ విద్యార్థులు, ప్రజలు, పౌర సమాజం గెలుస్తుందా లేకపోతే ప్రభుత్వమే తన పంతాన్ని నెగ్గించుకుంటుందా అనేది మాత్రం రానున్న రోజుల్లో వేచి చూడాల్సిందే. ఏం జరుగుతుంది, ఈ అంశం ఎలాంటి మరుపులు తిరుగుతుందో అనేది చాలా ఆసక్తికరంగా పరిణమించిన పరిస్థితి. సాయి సుధా, శ్రీనివాస్, థ్యాంక్ యూ.